హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో కొంచెం లేట్గా వచ్చిందండి. పండగ అయిపోయిన తర్వాత కొంచెం తీరిగా కూర్చొని ఎడిట్ చేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను. మా ఇంట్లో వరమహాలక్ష్మి పండగని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరందరూ కూడా వరమహాలక్ష్మి పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట. సో అందరికీ మరోసారి వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో నేను జస్ట్ మీరు ఏదో పని చేస్తూనో లేకపోతే ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు చూసుకొని, సో ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నాకు కూడా గుర్తుగా ఉండాలి, అలాగే కొత్తగా పండగ చేసుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి. ముందుగా పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇలా గడపకంత పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకొని, ముందుగా బయట కూడా ఒక మంచిగా ముగ్గేసుకొని కలర్ అంతా కూడా వేసుకొని, దాని తర్వాత అమ్మవారిని అంతా కూడా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట. ముందుగా మీరు అమ్మవారిని అలంకారం అయితే చేసుకోవాలనుకుంటే అది మీరు రాత్రే మొత్తం చీరంతా కట్టేసి రాత్రే రెడీ చేసుకొని పెట్టుకొని, పొద్దున్న అంటే మనకి ఏదైతే ఉంటుందో కలుషం పెట్టుకొని చెంబు ఏదైతే ఉంటుందో ముందు బిందెకి చీర కట్టేసి పెట్టేస్తానండి. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. ముందు బిందెకి చీర అంతా కట్టేసి రాత్రి రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ పొద్దున్న లేవగానే కలుషం పెట్టి టైం చూసుకొని, అంటే కలుషం పెట్టడానికి కూడా ముహూర్తాలు అవి ఉంటాయి కదా, మంచి టైం చూసుకొని పెట్టుకోవచ్చు. అలా మీకు మంచి టైం మాకు తెలియదు అనుకునే వాళ్ళు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి 4 నుంచి ఒక 5:30 లోపు మీరు కలుషం అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒకటి మనకి పూల అలంకరణ అంతా కూడా చేసిన తర్వాత ఒక్క నైవేద్యం పాలు కానీ లేకపోతే పులిహోర కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని నైవేద్యంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం వరమహాలక్ష్మి పూజ స్టార్ట్ చేసేదానికన్నా ముందు పసుపు వినాయకుడిని అయితే మనం పూజ చేసుకోవాలి. పసుపు ఉంటే పసుపు, లేకపోతే మీకు పేడ కనుక దొరికితే ఆవు పేడతో వినాయకుడిని అయితే చేసి పెట్టుకోవాలి. గరిక ఉంటే మీరు గరిక పెట్టుకోవచ్చండి. నాకు గరిక దొరకలేదు కాబట్టి నేను పెట్టుకోలేదు. ఇక్కడైతే నేను 2 కలశాలు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇది మాకు జనరల్గా మా ఊరు సైడ్ పెట్టుకునేటువంటి కలశం అనమాట. ఇది నా దగ్గర వెండిది ఉంది కాబట్టి అది పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే ఆ కలశం అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇత్తడిది కూడా ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు. మన అనుకూలాన్ని బట్టి, అంటే మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే అష్టలక్ష్మి అమ్మవారి ఫోటో అయితే ఖచ్చితంగా ఒకటి పెట్టుకుంటానండి. ఇది నేను రోజువారీ ఇంట్లో పెట్టుకునే కలశం అనమాట. ఇది కూడా పెట్టుకుంటాను. సో ఇలా అయితే నేను ఈసారి అయితే ఇలా స్టెప్పులు వుడ్తో చేయించేసి ఇలా స్టెప్తో చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు ప్లేస్ కొంచెం చిన్నగా ఉండటం వల్ల నాకు కుదిరినంత వాటితో నేను చేసుకున్నాను. అంటే వాళ్ళ అవైలబిలిటీని పట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. మాకు ఇక్కడ బెంగళూరులో పువ్వులు అయితే విపరీతమైన కాస్ట్ అనమాట. దాన్ని బట్టి మాకు కావాల్సినన్ని నేను తెచ్చుకున్నాను. సో నాకు టోటల్గా మొత్తం అంతా కలిపి అలంకారం అయితే ఇలా ఉందన్నమాట. నేను ఎక్కువ పువ్వులు అయితే వేయనండి. ఎప్పుడు అమ్మవారికి ఒక మల్లెపూల హారం ఒక్కటే తెచ్చుకుంటాను. సో అలాగే ఇక్కడ లోటస్ 2 తెచ్చుకుంటాను. ఇంక ఎక్స్ట్రా ఏమీ నేను ఎప్పుడూ పువ్వులు అలా వేయను అనమాట. చామంతి పూల హారం అని అవి ఇవి ఓవర్గా వేసేస్తే నాకు అసలు అమ్మవారి రూపు కనిపించినట్టే అనిపించదు అనమాట నాకు. అందుకే అయితే తెచ్చుకుంటాను నేను. కొన్ని నాకు కావాల్సినవి తెచ్చుకొని ఈ విధంగా అయితే అలంకారం అనేది చేసుకుంటాను. నా దగ్గర ఇక్కడ ఇలా ఈ అమ్మవారి రూపు ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను వెండిది. లేని వాళ్ళైతే మట్టితో దొరికినవి కూడా వస్తాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర మట్టితో చేసిన రూపు కూడా ఉందండి. కొన్నిసార్లు అది కూడా పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా. సో ఎప్పుడు ఎలా ఉంటుందో దాన్ని బట్టి అయితే నేను పెట్టుకుంటాను. సో టోటల్గా ఈసారి అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉందన్నమాట. అమ్మవారికి ఇష్టమైన పంచామృతం ఒకటి చేస్తానండి. ఎవ్రీ ఇయర్ పంచామృతం ఒకటి, అలాగే పరమాన్నం ఒకటి కూడా చేస్తానన్నమాట. సో ఇలా పరమాన్నం పంచామృతం అయితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలా చేసుకొని పొద్దున్న నాకు కుదిరినంత వరకు పాయసం అవన్నీ ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని చేసేసుకుంటాను. ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా బొబ్బట్లు చేస్తాను, అలాగే పులిహోర చేస్తాను. పులిహోర, బొబ్బట్లు, అలాగే పాయసం, పరమాన్నం ఇవన్నీ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేసుకొని నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట. నాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ మంగళహారతి ఇచ్చేసరికి 5:30కి అంతా మంగళహారతి అంతా ఇచ్చేస్తానండి. 6 లోపే అయిపోతుంది. ఆ టైంలోనే చీర కట్టుకొని రెడీ అయిపోయి అవన్నీ చేసుకొని అంతా చేసుకుంటాం అన్నమాట. సో మా వరమహాలక్ష్మి పండుగ అయితే ఇలా జరిగిందండి. మీరందరూ కూడా మరి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా వరమహాలక్ష్మి పండుగని బాగా చేసుకున్నారని, బాగా చేసుకోవాలని, ఒకవేళ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నెక్స్ట్ ఇయర్కి మనస్ఫూర్తిగా బాగా చేసుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మా ఇంటి వరమహాలక్ష్మి పండుగ ఎలా ఉందో తప్పకుండా మీరు కామెంట్లో నాకు తెలియచేయండి. ఫైనల్గా అమ్మవారికి మంగళారతి అయితే ఇచ్చేసి మనకి ముత్తైదువులను అందరినీ పిలిచి మనం వాయినాలు ఇవ్వాలి కదండి, అవన్నీ ఇచ్చుకునే పనులు కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు పండగ అంతా అయిపోయి అమ్మవారికి హారతి ఇచ్చి దాని తర్వాత
ముత్తైదువులందరినీ పిలిచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళని కూడా భోజనాలకు పిలిచి అంతా చేసుకునేసరికి నైట్ అరౌండ్ మాకు 11:30 అయిందనమాట. ఫైనల్గా పూజ అయితే చాలా హ్యాపీగా అయిందండి. బుక్ చదువుకోవడం కాడ నుంచి అన్నీ నాకు ఎంత హ్యాపీగా చేసుకున్నానో, చాలా అంటే చాలా అందంగా అమ్మవారిని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి పిల్లలు రెడీ అయ్యి అందరం నీట్గా మనస్ఫూర్తిగా ఈసారి పండగ అయితే చేసుకున్నాం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలని ఇంకా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మన గార్డెన్లో రెగ్యులర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా గార్డెన్ రిలేటెడ్గా ఉంటాయండి. ఏదైనా అకేషనల్ ఉంటే మాత్రమే నేను ఇట్లా పూజలు కానీ ఇట్లాంటివన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇదండి వీడియో. మాకు ఫైనల్గా ఆరతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నెయ్యి ఆరతి అనేది ఈ కలశంతో పాటు ఉండే ఈ ఒక్క ప్లేట్ ఉంటుంది కదా, దీంట్లో నెయ్యి ఆరతి అనేది ఇచ్చానమాట అమ్మవారికి. ఫైనల్గా నాకైతే ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అని అనిపించింది అనమాట. సో అమ్మవారికి దృష్టి కూడా తీసి పెట్టాలి లాస్ట్లో, పూజ అంతా అయిన తర్వాత దృష్టి అయితే తీసి పెడతానమాట. మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.